క్రైస్తలార్డ్ మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు. దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు మీకున్న ప్రార్థన అవసరతలను తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థించడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు దేవుని వాక్యంలో దేవుణ్ణి నమ్ముకోవటమే ఒక ధన్యత. ఈ ధన్యత కాకుండా దేవుని చేత పిలువబడటం అనేది నమ్ముకున్నటువంటి దానికి మించినటువంటి ధన్యత. ఇప్పటి రోజుల్లో అయితే ఇటువంటి పిలుపు అనేది అరుదు అని చెప్పాలి. అరుదు, చాలా అరుదు అని చెప్పాలి. అటువంటి పిలుపు కనుక మీకైతే వస్తే ఇట్లాగా రెండు చేతులతో దండం పెట్టి పిలిచినప్పుడు దేవుడు పిలిచినప్పుడు ప్రభా వస్తాం, ప్రభా వస్తా, ఇంతకు మించిన ధన్యత నాకు ఎక్కడ దొరుకుతుంది అని మీకున్నటువంటివి ఏమైతే ఉన్నాయో కాలదన్నుకొని అవసరమైతే కాలుతో తన్ని పోండి. లేఖనాల గురించి నేను చెప్తా ఉన్నా కానీ నా సొంత మాట చెప్పట్లా. లేఖనాల్లో రాయబడినటువంటి విషయాలను నేను మీతో పంచుకుంటూ ఉన్నా. కాలుతో తన్నేసి వెళ్ళిపోండి. దేవుని పిలుపు అనేది అంత గొప్ప ధన్యతని తీసుకొస్తుంది. అంత గొప్ప ధన్యతని మరెక్కడ కూడా మీకు దొరకదు. ఇప్పుడు ఆ పిలుపు రావటం అనేది అరుదు, చాలా అరుదు. అటువంటి పిలుపు అనేది ఎక్కడా లేదు. దేవుడు వచ్చి మిమ్మల్ని పిలవటం అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు రోజుల్లో అక్కడక్కడ ఉంది, లేదని చెప్పట్లేదు, కానీ ఎక్కడో ఒక దగ్గర ఉన్నది. ఉన్న దగ్గర ఉన్నది దేవుని పిలుపు ఉంది ధన్యత అని అనుకోవచ్చు. ఇలాగా ఉన్నది. ఈ ఉండటం అనేది చాలా అరుదు అని చెప్తా ఉన్నా. ఈ దేవుని పిలుపు ఉండటం అనేది చాలా అరుదు ఇప్పుడు రోజుల్లో అని చెప్తా ఉన్నా. దేవుని ద్వారా నేను చెప్పేది, దేవుని ద్వారా వారికై వారు దేవునికి సమర్పించుకొని దేవుని పరిచర్యలో కొనసాగటం వేరు. మన వంతుగా మనం దేవుని పనిలో సహకరిద్దామని కొద్ది సమయాన్ని దేవునికి కేటాయించడం వేరు. అయితే పూర్తిగా దేవుని చేత పిలువబడినటువంటి పిలుపు గురించి నేను ప్రస్తావించి మీతో చెప్తా ఉన్నా. ఈరోజు వాక్యంలో వ్యవసాయం చేసుకునేటువంటి ఎలీషా గురువు అయినటువంటి ఏలియాని మించిపోతాడు. అద్భుతాలు జరిగించడంలో ఏలియాని మించిపోతాడు. అంత గొప్ప విశ్వాసాన్ని, అంత గొప్ప దేవుని ఆత్మని ఎలీషా పొందుకున్నాడు. దేవుడు పిలిచిన తర్వాతనే ఇప్పుడు రోజుల్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఫస్ట్ నుంచి 10th నుంచి డిగ్రీ నుంచి ఇక తర్వాతకి ఏమన్నా కోర్సు అయితే కోర్సు, లేదా ఉద్యోగం పోయిన దగ్గర నుంచి ఇక పెద్ద పోస్టు, ఇక అక్కడ దాకా పరిగెత్తడం కోసం ఒకటే పరుగు. ఇక దశలుగా మనుషుని జీవితం ఉంది. ఈ దశల జీవితంలో ఎదురయ్యే ఏముంటాయి అందరికి తెలిసిందే. ఈ సమస్యలు, అలాగనే కొద్ది గొప్ప నెమ్మది, మేలు ఇవే కనపడతాయి. ఇక ఎవడన్నా తలకు మాసినోడు కనుక మనకి ఎదురైందా అనుకోండి, ఈ కొద్ది కూడా మనకి కనపడకుండా
లేనిపోని మన మీద పుట్టించి చెప్పి మనకు రావాల్సిన ఆ కొద్దిపాటి నెమ్మదిని కూడా ఎత్తుకొని పోతాడు. ఇంకా అదే జరిగేది. ఈ మనుషుని జీవితంలో ఇవే ఎదురుపడేది. ఎలీషా చేసేటువంటి వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఏలియా వచ్చి పిలిచినప్పుడే నేను వస్తా కొద్దిగా అవకాశం ఇచ్చినట్లయితే అని చెప్పి నేను అడుగుతాడు. అడిగితే ఏలియా అంటాడు, ఏ విధమైనటువంటి నిర్బంధము దేవుడు నీకు పెట్టాడు, కాబట్టి నేను కూడా ఏ విధమైనటువంటి నిర్బంధం అనేది అబ్జెక్షన్ అనేది నేను పెట్టను, కాబట్టి నీ ఇష్టం అని తన ఇష్టానికి వదిలిపెడితే ఎలీషా ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని వస్తాడు. తల్లిదండ్రులకు చెప్పేసి, ఇక మరి నేను దేవుని సేవకని వెళ్తా ఉన్నా నేను తిరిగి వచ్చినప్పుడు వచ్చిన అని అనుకోండి. వస్తా అని చెప్పానని చెప్పలేను. ఏదన్నా సేవ మీద వెళ్తా, దారిలో ఇల్లు ఉంటే వచ్చిపోతా, అవకాశం లేదనుకోండి సేవకి వెళ్ళిపోతా, వస్తే వచ్చా అనుకోండి, లేకపోతే లేదనుకోండి, ఇక అంతే అని తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా జీవితంలో దేవుని గొప్ప ఆత్మ అనేది పనిచేయటం కనపడుతుంది. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవాడుగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. దేవుని ద్వారా మీరు అక్కడక్కడ వినే ఉంటారు, నిర్బంధం అనేది అయితే ఉండదు. దేవుడు ఏ మనుషునికి కూడా బలవంతంగా నిర్బంధించినట్టు చేసి మీరు నమ్ముకోకపోతే మీ బతుకంతే అనేటువంటి లేఖనాలు ఎక్కడా లేవు. సువార్త ప్రభు వారు సువార్త చెప్పేటప్పుడు కూడా అందరికీ తన తోవలో సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయిండే కానీ నమ్ముతారా లేదా, నా వెంబడి వస్తారా లేదా అని నిర్బంధించినట్లు, బలవంతంగా రుద్దినట్టు లేదు, ఉండదు కూడా. అది వారి ఇష్టానుసారానికి దేవుడు వదిలేస్తాడు. నేను అక్కడక్కడ విన్నా, అక్కడక్కడ అంటే చాలా సార్లు విన్నా, దేవుని సువార్త చెప్పి నమ్ముకోకపోతే మీరు అలా అవుతారు, ఎలా అవుతారు, శిక్ష అయితే ఉంటుంది, నమ్మనందుకు శిక్ష అని కూడా ఉంటుంది. కాకపోతే బలవంతం చేయటం అనేది లేదు. అందుకే ఏలియా కూడా ఈ కొత్త నిబంధనలో శిష్యులు పాటించినటువంటి క్రీస్తు పద్ధతులు కొన్ని పాత నిబంధనలో కూడా మనకి ఎదురవుతాయి. మార్కు సువార్తలో చివరి అధ్యాయము చివరి వచనాల్లో యేసు ప్రభు కూడా నమ్మనటువంటి వానికి శిక్ష విధింపబడుతుంది, నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనపడతాయని, ఈ అద్భుతాలు జరగటం, అలాగనే ఏది కూడా మీకు ఎంత మాత్రం హాని చేయకుండా ఉండటం అనేది చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు. అందులో ఒక మాట ఏమని ఉంటుందంటే, నమ్మినటువంటి వారికి శిక్ష విధింపబడుతుంది అని. మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి మనం చెప్తే వదిలిపెట్టేసాలంతే, బలవంతం అనేది లేదు. ఎలీషా అదే సేవకుని అడుగుతా ఉన్నాడు, అయ్యా మరి పొలంలోనే ఉన్నా, ఇంకా ఇంటికి పోవాలా, సాయంత్రానికి ఇంటికి పోవాలా, మరి ఇంటికి పోయి మా అమ్మ నాయనకి చెప్పేసి రావాలా అని అంటాడు ఏలియా తోటి. ఏలియా చేయమని సమాధానం చెప్తారంటే, పోయిరా, నా వల్ల నీకు ఏ విధమైనటువంటి నిర్బంధం అనేది లేదు, ఖచ్చితంగా నువ్వు నా వెంబడే రావాలా, దేవుడు పిలిచింది కదా, ఇక పోదారా, ఇక అక్కడ పని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పు
లోడ్ ఇట్లా మీ కొడుకు లోడ్ పోయిండు, ఆ సేవకుడు వచ్చి తీసుకొని పోయిండు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పి నువ్వెందుకు ఇంటి వాటు అని బలవంతం చేయాల. నువ్వు పోయిరా, నేను ఏ విధమైనటువంటి ఆబ్జెక్షన్లు కానీ కండిషన్లు కానీ నీకు పెట్టను. అది నీ ఇష్టం, నీ ఇష్టం. దేవుని యొక్క రాజ్య స్వార్థ కూడా ఈ రీతిగానే ప్రకటించబడాలి. మీరు ఇష్టం, మీకు ఏది ఇష్టమైతే అది చేయండి. కాకపోతే నమ్మన మనుషులు ఎవరైతే ఉంటారో, నమ్మనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే శిక్ష విధించబడుతుందని ఉంది. పిలువబడినటువంటి మన జీవితాల్లో మనకెదురయ్యేటువంటి దేవుని గొప్ప కార్యాలు ఏమిటంటే మన జీవితంలో ఉన్నటువంటి కొండ లాంటి బలమైనటువంటిది అధికారం ఏదైతే ఉంటుందో అది మన నోటి మాటతో పక్కకి పోతుందంట. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును కాక. మన నోటి వాక్కు చేత పక్కకి పోతుందంట. మత్తయి సువార్త 17:21 రాయబడి ఉన్నది. అందుకే ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముడిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను గాని అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియో నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. శిష్యులతోటి యేసు ప్రభు వారు చెప్తా ఉన్నమాట. శిష్యులు ఒక 10 మంది పెట్టుకున్నారు. ఏమని? అక్కడ ఒక పిల్లగాడికి బాగోపోతే శిష్యులు పోయి ప్రార్థన చేస్తే స్వస్థత రాలే. ఆ పిల్లగాడు స్వస్థత పొందకపోయాలకే ఇక వీళ్ళతోటి కాపోయాలకే చివరికి యేసు ప్రభు వారు వచ్చి ఆ పిల్లగాడిని స్వస్థతపరుస్తాడు. స్వస్థత పొందుకున్న తర్వాత ఈ శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువుని అడుగుతారు, ఎందుచేత మేము ఆ పిల్లగానికి స్వస్థత కలుగజేయలేకపోయాను అని అడుగుతారు. అడిగితే ఆయన అంటాడు, మీకున్నటువంటి అల్ప విశ్వాసము చేతనే మీ జీవితాల్లో ఉన్నది సర్వోన్నతుడైన దేవుని పిలుపు. ఆమె మనకేదో ఇది చేస్తే పైనుంచి మనకి ప్రమోషన్లు వస్తాయి, పైనుంచి మనకి అవార్డులు అందుతాయి. అట్లా కాదు. ఆకాశం నుంచి వచ్చినటువంటి ఈ శక్తి కలిగినటువంటి వాక్యము నాకు అనుగ్రహించబడినటువంటి ఈ వాక్యాన్ని ఏ విధమైనటువంటి అపోహలకి తావివ్వకుండా వాక్యాన్ని ప్రకటించినట్లయితే అవిశ్వాసంతో కాకుండా విశ్వాసంతో అప్పుడేం జరుగుతుందంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. మీకు ఇది అవుతుందా కాదా అనేటువంటి పరిస్థితిలో మీ జీవితానికి ఎదురుపడు. ఆ వచనంలో రాయబడి ఉన్నది, మీకు అసాధ్యమైనదంటూ ఏది కూడా ఉండదంట. శిష్యులతో చెప్తా ఉన్నమాట. ఆ శిష్యులు దేవుని చేత పిలువబడ్డారు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈరోజు మన వాగ్దానము, మనకు చేసేటువంటి దేవుని వాగ్దానం ఏమిటంటే, దేవుడు 9వ అధ్యాయము మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సూకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించును. ఆ శిష్యులలో ఈ మత్తయి కూడా ఉన్నాడు. ఈ మత్తయి కూడా ఉండి అందరూ అడుగుతా ఉన్నారు, ఎందుకు మేము మరి ఆ మనుషునికి స్వస్థత కలగజేయలేకపోయాను అంటే, మీకున్నటువంటి అవిశ్వాసమే. మీరు పిలువబడింది ఏదో దేవుని ముందు కూర్చొని ఆరాధించడానికి కాదు, దేవుని యొక్క శక్తి కలిగినటువంటి రాజ్యాన్ని ప్రకటించడానికి.
అనేకులకు ప్రకటించడానికి. ఈ ప్రకటించే సమయంలో ఏమవుతుందంటే, మీ ముందు నిలిచినటువంటి కొండ లాంటి అధికారాలు, కొండ లాంటి బలమైనటువంటివి, అంత ఎత్తునున్నటువంటి బలవంతుల యొక్క బలము మీ ముందు నుంచి పక్కకు తప్పుకుంటది. ఆమె మీ ముందు నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. ఈ అధికారాలని దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. నా దగ్గరికి రండి, వచ్చినట్లయితే మీ జీవితంలో మీరు భౌతికంగా పొందుకునేటువంటి దానికి సమానము కానిది నేను మీకు ఇస్తా. ఆమె దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవుని పిలుపు ద్వారా వచ్చేటువంటి గొప్ప దేవుని జీవితము, ఆశీర్వాదము మనం లోకంలో పొందుకుంటాం కదా. పిలుపు లేనప్పుడు పిలుపుని కనుక వదిలేసుకొని లోకంలో బ్రతికితే వచ్చేటువంటి ప్రతిఫలం ఉంటుందిగా, దానికి సమానం కాదు. ఈ పిలుపు ద్వారా వచ్చేటువంటి జీవితము దానికి సమానం కాదు. ఎలా అవుతుంది? ఏ మాత్రం కూడా కనీసం రెండు సమానంగా ఉంటాయి అని దగ్గర పెట్టి చూస్తే, అదేమో దేవుని జీవితం అంత ఎత్తు ఉంటుంది, ఇదేమో ఎక్కడో భూలోకంలో అంత అక్కడ కాళ్ళ కింద ఉంటుంది. ప్రత్యక్ష ఉదాహరణ ఎలీషానే. ఎలీషా జీవితాన్ని మీరు ఒకసారి చూసినట్లయితే 2వ రాజులు 1వ అధ్యాయం నుంచి రాయబడి ఉంటుంది ఎలీషా గురించి. ఎలీషా చేసినటువంటి కార్యాలు గురువుని మించినటువంటి కార్యాలను ఉన్నది. ఏలియాని మించిపోయినటువంటి ఆత్మని ఎలీషా పొందుకున్నాడు. ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ కంటే మరికొద్దిగా ఎక్కువే ఎలీషా మీద ఉన్నది. ఆ ఆత్మ ద్వారా గొప్పగా దేవుని కార్యాలను జరిగించింది ఎలీషా. మన పిలుపులో దేవుని యొక్క బలము కూడా అలాగనే పనిచేస్తుంది. కళ్ళకు కనిపించేది ఎంత పెద్ద మనుగాడైనా, ఎంత పెద్ద కొండ లాంటి అధికారాన్ని ముందేసుకొని కూర్చున్న ఆ అధికారం అంతా కూడా ఏమవుతుందంటే, తాడులు ఉంటాయి కదా, తాడు కొస అంటారు, నీళ్ళల్లో నానిపోతే ఎలా తెగిపోతుంది, అట్లాగే తెగిపోతాయి లోకంలో ఉన్నటువంటి ఈ మనుషుల యొక్క అధికారాలన్నీ ఈ దేవుని శక్తిలో. ఆమేన్. ఆ మహాదేవునికి మన జీవితంలో ఆయన యొక్క పిలుపు సంపూర్ణము కావాలని ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ, మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, నువ్వు పిలిచినటువంటి పిలుపును తండ్రి పరిపూర్ణము చేసుకొనిలాగున నీ బిడ్డల యొక్క జీవితాలను దర్శించి, నీ పరలోకపు ఆత్మ చేత అనుదినము ముద్రించి, నీ పరలోకపు చిత్తమును గాయకొని, నీ పరలోకపు ఆత్మ యొక్క కార్యములను ఈ భూమి మీద జరిగించి అనేక ఆత్మలను తండ్రి ఒప్పించినట్లు మీరు తండ్రి మాకు తోడుగా ఉండి ఈ పరిచర్యలో, ఈ ప్రయాసలో ఈ పరలోకపు శక్తి కలిగిన కార్యములను జరిగించి అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను నీకు మహిమార్థమై జరిగించినట్లుగా మీరు తండ్రి ఈ పరిచర్యని, అలాగే ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకున్నామని నిన్ను ఆశ్రయించి నీ పిలుపులో భాగముగా ఉన్న అనేకులను మరొక మారు ఈ ఉదయకాలం మంది జ్ఞాపకం చేసుకొని వారిని దర్శించమని ఈ ప్రార్థన మనవులను మీ పాదముల యొద్ద ప్రతిష్ఠించి యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పిలిచిన వాని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.